నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. సమాజంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన సమస్యల మీద అవగాహన కల్పిస్తూనే వారికి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ భారతదేశం గురించి దాంట్లో ఉన్నటువంటి విలువలు సంప్రదాయాలు వీటన్నిటి గురించి ఇప్పటి తరానికి వివరిస్తున్నటువంటి హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపకురాలు యాంటీ రెడ్ ఐ మూవ్మెంట్ కి చెందినటువంటి వరలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో వరలక్ష్మి గారు అనగానే మాకు యాంటీ రెడ్ ఐ అవేర్నెస్ ఒక మూవ్మెంట్ లాగా తీసుకొచ్చారు. అది కూడా సీక్రెట్ కెమెరాస్ కి సంబంధించి అవగాహన కల్పించడం అనేది. హెవెన్ హోమ్స్ సొసైటీ అంటే ఏంటి? యూజువల్గా ఇలాంటి హోమ్స్ అనగానే మాకేదో ఆర్ఫనేజ్ హోము లేకుంటే పిల్లల కోసం సంబంధించిందో ఓల్డ్ ఏజ్ హోము ఇలాంటి వాటికి గుర్తొస్తుంది. బట్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ కదా. హెవెన్ హోమ్స్ సొసైటీ ఏంటది? ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? అంటే ఫస్ట్ నుంచి నాకు మాక్సిమం ఇంట్లో ఉండడం ఇష్టపడతాను నేను ఎక్కువ. నాకు పిల్లల్ని ఫస్ట్ నుంచి కూడా పేరెంట్స్ దగ్గర కూడా ఇంట్లో ఉండడం, ఇంట్లో పెద్ద నేను ఇంట్లో ఫ్యామిలీగా ఉండడం ఇష్టపడతాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను పెద్దదాన్ని. సో ఆ విధంగా ఇంట్లో ఉండటం అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద 10 years అంటే మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాతనే సెంటర్ స్టార్ట్ చేశాను. అంటే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఉండే ఒక రూమ్ లోని స్టార్ట్ చేసుకొని క్లాసెస్ నాకు వచ్చిన ఆర్ట్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండేదాన్ని. చిన్న పిల్లలు కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ అవి రన్ చేశాను. అలా కొత్తగూడెం, పాలవంచ, భద్రాచలం ఇవన్నీ 10 years ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేశాను. దాని తర్వాత పిల్లల స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చాము. 2011లో వచ్చాము. 12లోని మేము ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎన్జిఓతో కొలాబరేట్ అయ్యి అయితే కొన్ని మన గవర్నమెంట్లో కానీ కొంచెం కొలాబరేట్ అయ్యి ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, స్ప్రెడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎన్జిఓ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏం పేరు పెట్టాలి అంటే నాకు తెలిసింది ఇల్లే కాబట్టి గృహమే కదా స్వర్గసీమ అని పెట్టబట్టి దాన్ని తెలుగులో పెట్టడం ఎలా పెడతారని చెప్పేసి హెవెన్ హోమ్ సొసైటీ అని పెట్టారు. అంటే అప్పట్లోని దీన్ని బాగా చెయ్యాలి అన్న ఆలోచన కాకుండా నాకు తెలిసింది 10 మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతో చిన్న వ్యవస్థగా స్టార్ట్ అయిందండి ఈ సంస్థ. ఈ రోజున అది అలాగా పెద్దదయ్యి దాని రూట్లు అంటే చెట్టు ఒకటిను పిల్లవేర్లు బాగా పెరిగినాయి అన్నట్టు ఒక్కొక్క పిల్లవేరికి ఒక్కొక్కరు బాగా ఇష్టపడుతున్నారు అనమాట జనాలు. ఇప్పుడు అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు కదా. అలాగే క్రైమ్ సబ్జెక్ట్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి. చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు క్రైమ్ గురించి చెప్పాల్సి వస్తూ ఉంటుంది, ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్పాల్సి వస్తుంది, మన ఎడ్యుకేషన్ గురించి ఎంపవర్మెంట్ చెప్పాల్సి వస్తుంది. డిఫరెంట్ కేటగిరీస్ మనం ఎంచుకునేటప్పుడు అన్ని ఒకే పేరు మీద వెళ్ళలేం కదా. రోజు మనం 4 రకాలు ఉంటేనే కానీ భోజనం తినలేకపోతున్నాం. అలానే కొట్టేస్తాం. అదే ఒకే పేరు మీద నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీకు అర్థం అవుద్దా? ఇన్ని రూట్లు చేస్తున్నానంటే మీకు అర్థం కాదు. అందుకని ఒక్కొక్క దానికి ఒక టైటిల్ అని మీకు అర్థమయ్యే విధంగా జనాలకి వెళ్ళి మేము చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వడం కోసమని ఈ చిన్న టైటిల్స్ పెట్టాను. మొత్తం టోటల్ ఈ హెవెన్ హోమ్ సొసైటీ అనేది ఒక సేవా బృందావనం. సేవా బృందావనానికి ఒక స్పై కెమెరా గురించి కానీ సైబర్ క్రైమ్ గురించి కానీ చెప్పాలి అంటే కనుక యాంటీ రెడ్ ఐ అనేది ఒక టైటిల్ నేను పెట్టాను. తర్వాత ఇది వాయిస్ ఆఫ్ భారత్ అనేది ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ కి దానికి వెళ్తామండి. కాలేజెస్ కి, స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు రెడ్ ఐ అనేది తొందరగా కొంతమంది క్యాచ్ చేయలేకపోవచ్చు. ఇది ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి ఇందులో. ఎడ్యుకేషన్ గురించి, ఎంపవర్ ఇవన్నీ కూడా ఈ వాయిస్ ఆఫ్ భారత్ లో వచ్చేస్తాయి. అంటే జనం యొక్క గొంతు, వాళ్ళ వాయిస్ ఏం చెప్పాలనుకుంటున్నారో మనం విని వాటిని మన గొంతుతో తీసుకెళ్లి ప్రభుత్వానికి చేర్చడం అనమాట. మా సెక్షన్ వచ్చి ఒక మీడియేటర్ అనమాట. నా పాత్ర అంటే ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళ సాధక బాధలు ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది మా దగ్గరకు వస్తున్నారు. సమస్యల మీద కానీ సజెషన్స్ ఇవ్వడానికి కానీ ఏమి అడుగుతున్నారు అనేది మేము తెలుసుకొని వాటిని ప్రభుత్వానికి చేస్తాం అనమాట. ఇలా ఉంటే బాగుంటుంది, నిజమే కదా, ఆలోచిస్తాం కదా అందరం. వీటిని 10 మందికి చేరిస్తే
ఇవి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అందరూ ఆలోచించాలన్నమాట. ఆలోచిస్తారు అందరూ తెలుసు, కానీ బయటకు వచ్చి దాని గురించి మాట్లాడే అంత రాలేకపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు క్రైమ్ ఇంత జరుగుతూ ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల మంది బాధితులు ఉన్నారు. ఒక్కసారి అందరూ గొంతెత్తి, ఇవాళ రేపట్లో సోషల్ మీడియా ఎలా ఉందండి, అందరూ ఒక మెసేజ్ పెడితేనే దానికి రెస్పాండ్ అవుతున్నారు. సీఎం రేంజ్ లో ఆయన రెస్పాండ్ అయ్యి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. మరి అది మంచిది చెడుది అనేది మనకు అందరికి అవగాహన ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడటానికి సోషల్ మీడియాని ఎందుకు మంచికి ఉపయోగించుకోకూడదు? మనం తెల్లారు లేస్తే ఎన్నో పోస్టులు పెట్టుకుంటాం, పొద్దు లేచిన రాత్రి వరకు చెప్తారు, కానీ సెల్ఫీలు దిగడమా, వంట చేసామా, గుడికి వెళ్ళామా, అక్కడికి వెళ్ళామా, ఇక్కడికి వెళ్ళామా, ఇంట్లో ఇది జరుగుతుంది అన్ని పెడతాం కదా. సమాజంలో ఏం జరుగుతుంది దానికి మన వంతు బాధ్యతగా మనం ఏం చెప్తే బాగుంటది అనేది ఒక మెసేజ్ రూపంలో ఇస్తే, ఆ మెసేజ్ అందరూ కనుక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అది రీచ్ అవుతుంది కదా ప్రభుత్వానికి. ఏం కావాలో అందరం మనం ఎవరిళ్లలో వాళ్ళే ఉండి మెసేజ్ చేస్తే అది వెళ్తుంది కదా. వేరే వాళ్ళు పెట్టిన దానికి మనం ఆలోచించి ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది ఇలా ఉంటుంది అని కామెంట్ పెట్టే బదులు ఎవరు వాళ్ళు ఒపీనియన్స్ పెట్టచ్చు ఇవాళ, దాన్ని ఉపయోగించట్లేదు. అది మిస్యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అందులో ఏంటండి సోషల్ మీడియాలోని ఎలా పెడుతున్నారండి ఈ మధ్య పోస్టులన్నీ కూడా. మాకు ఫేస్బుక్ లో పరిచయం అయింది ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల పండుగ, 5 సంవత్సరాలు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ లో పరిచయస్తులు అందరూ గ్రూప్ గా ఇయ్యాం కాబట్టి ఒక ఫెస్టివల్. ఇవే సరిపోతున్నాయి. తెల్లారు లేస్తే స్టేటస్, ఏం చూసాం మన స్టేటస్ లో, ఏం జరిగింది, మనిషి ఉన్నాడా లేదో తెలియాలంటే స్టేటస్ చూడాలి. ఈ రోజు ఏం చేస్తారా, అప్డేట్ చేశారా లేదా అనడానికి స్టేటస్ చూడాలి. ఈ ఫేస్బుక్ లో ఏంటంటే ఈ ఫేస్బుక్ ద్వారాగా పరిచయం అయిపోయారు మా అక్కగారు, మా అన్నగారు, మా తమ్ముడు గారు, ఫ్యామిలీ మెంబర్స్. మేమందరం పలానా చోట కలుసుకున్నాం, ఇలా చాలా విజయవంతంగా జరిగింది, మా అన్నగారి వల్ల మేము ఇంత బాగుపడ్డాం, మా అక్క వదిన వల్ల మేము ఇంత ఫ్యామిలీని అటాచ్మెంట్ చేసాం. వీళ్ళు నిజంగా ఫ్యామిలీతో ఎలా ఉంటారో తెలియదు, కానీ బయట మాత్రం ఒకటి షో చూపిస్తున్నారు అనమాట. అంటే ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఫ్రెండ్స్, ఆడ మగవాళ్ళు కలిసి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, బయట వాళ్ళతో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అన్నా చెల్లెలుగా ఎలా ఉండాలి, ఇవన్నీ ఫేస్బుక్ లో చూపిస్తున్నారు. వీటి వల్ల ఒకరు ముగ్గురికి ఇప్పుడు 100 మంది గ్రూప్ లో ఉంటామండి, ఒక 5గురికి సక్సెస్ అయింది అనుకున్నాం. మంచి వాళ్ళు నిజమే, సమాజంలో మంచి వాళ్ళు మీకు దొరికారు, మీ అదృష్టం కొద్ది. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంత వేల మంది ఉంటారు సోషల్ మీడియాలో. అప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ వల్ల మనం కూడా అందరూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి, మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టిన వాళ్ళందరికీ వీళ్ళు ఫ్రెండ్ అనుకోనో, లేకపోతే వాడు అన్నయ్యనో తమ్ముడనో. అన్నా తమ్ముడు ఏంటండి, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అన్నా తమ్ముడు ఎలా అయిపోతారు? అన్నా తమ్ముడు అనేది మన వ్యవస్థలోని భారతదేశంలోని చాలా విలువైన పదాలండి. ఒక తండ్రికి కానీ ఒక అన్నయ్య అన్న తమ్ముడు అన్న మన రిలేషన్స్లో చాలా విలువిస్తాం. అందుకని బయట వాళ్ళు ఎవరన్నా మనం కనిపించినా కూడా వెంటనే మనం అన్న అని పిలుస్తాం, అన్న అనే తమ్ముడు అనే పిలుస్తాం. కానీ ఆ రిలేషన్స్ ఎంతవరకు సద్వినియోగం పరుచుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు, మహిళలు పురుషులు కానీ ఎంతవరకు దాన్ని వినియోగించుకుంటున్నారు అనేది తెలియట్లే. ప్రతిదానికి ఆ పదాన్ని వాడుతున్నారని ఇప్పుడు జరిగే ప్రతి సంఘటనలకి, వాళ్ళ మధ్య జరిగే ప్రతి సంఘటనలకి కూడా ఇదివరకు మనం అబద్ధం చెప్పడానికే చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇది ప్రతిదానికి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు కొంతమంది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నారు. లేదనుకుంటే కనుక అత్యవసరమైన సమయంలో వాళ్ళు ఎక్కడన్నా చేయకుండా పనులు చేసినప్పుడు, ఎవరైనా నిలదీసినప్పుడు అప్పుడు అన్నయ్య తమ్ముడు ఆంటీ అంకుల్ ఇలాంటివి పదాలను వాడటం జరుగుతుంది ఎస్కేప్ అవడం కోసం అక్కడి నుంచి. తర్వాత దానివల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇలా అంకుల్ అని ఆంటీ అని ఈ స్టూడెంట్స్ వెళ్ళి అంకుల్ మీద పడ్డము, యూత్ మగపిల్లలు వెళ్ళి ఆంటీలు వెంబడబడడం, లేదంటే ఆంటీలు వెళ్ళి యూత్ మీద తిరగడుతున్నా, అంటే రివర్సే అనుకోండి. అంటే 50% మహిళలు ఎంత సఫర్ అవుతున్నారో 30% మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అమ్మాయిల వల్ల. ఓకే, అలా బాధింపులు రివర్స్లో జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా చాలా కేసెస్ చూస్తున్నాం. ఏమి ఇవ్వకపోయినా కూడా మీ మీద కేసులు పెడతామని అదని ఇదని బెదిరించటము, వాళ్ళ దగ్గరని అన్నీ తీసుకుంటానికి అన్ని రకాలుగా మంచిగా ఉండి అతను జాబ్ చేస్తూ ఇల్లు కొని 2 పిల్లల్ని పోషించుకుంటూ అన్నీ బాగా చూసుకున్న కుటుంబ వ్యవస్థల్లోని ఈ అమ్మాయిలు రివర్స్ అయిపోవడం జరుగుతూ ఉంది. మాకు అది కావాలి ఇది కావాలి కోరికలుగా
మేము అలా ఇంకా ఎంత ఉన్నా కూడా ఏమీ లేదు అనేది వాళ్ళకి ఇంకా భావన అనమాట. ఇంకెక్కడ కూడా లోటుపాట్లు అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఈ హెవెన్ హోమ్ సొసైటీ అనేది ఎవరిని క్యాటర్ చేస్తుంది, ఎవరికి అవేర్నెస్ అనేది ఇస్తుంది? ఫ్యామిలీసా, లేకుంటే యూతా, స్టూడెంట్సా, అమ్మాయిలు అబ్బాయిలు, ఎలా? అందరికీ అండి. టోటల్ ఒక కుటుంబ వ్యవస్థ అంటే అందరూ ఉంటారు కదా, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంస్థ నుంచి మేము అవగాహన కల్పించడంతో పాటు అందరికీ వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాలో అవన్నీ చేస్తున్నాం. సహకరించడం కూడా ఉంటుంది. అంటే అవగాహన పెంచడం ఎంత ఇంపార్టెంటో చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ సమాజంలో. అలాగే మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఇవ్వడం చేసాము, డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళాము. అలాగే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్కిల్స్ మీద. వాళ్ళకి లోన్లు ఎలా అప్రోచ్ అవ్వాలి, లోన్లు ఎలా పెట్టుకోవాలి, వీటి గురించి, బిజినెస్ గురించి ఎట్లా చేసుకుంటే, చిన్న చిన్న కుల వృత్తులు వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాము. ప్రభుత్వ స్కీమ్స్, పథకాలు ఏమైతే ఉన్నాయో స్టేట్ కానీ సెంట్రల్ కానీ, అవి ప్రజల్లో కొంతవరకు అవగాహన తీసుకెళ్తూ ఉంటాం. అంటే లోన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ పథకం ఎలా వచ్చింది, సంక్షేమ కార్యక్రమాలు ఎలా వచ్చినాయి ఏంటి, ఇవన్నీ కూడా వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ప్రజల్లో, ఉమెన్కి ఉపయోగపడే విధంగా. అంతేకాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా సేవా భారత్ అని అన్ని రకాల కేటగిరీ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం సేవా భారత్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. 100 మందికి ఇస్తున్నాము ప్రతి సంవత్సరం. ఇంక దాంతోపాటు ఆ ప్రోగ్రాంలోని ప్రతి ఒక్క వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తామండి. అంటే ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ మీద కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, లేదంటే బ్లైండ్స్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, ఇలా రకరకాలు ఒకటి మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. కల్చరల్ ఈవెంట్స్లా కండక్ట్ చేసి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం బెనిఫిట్స్ చేస్తాం. జాబ్ మేళా పెట్టడం కానీ, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది ఆ ప్రోగ్రాంలో దానికి రిలేటెడ్ సంబంధించి. ఇప్పుడు వాయిస్ ఆఫ్ భారత్ అనే పేరుతోటి సేవ్ ఉమెన్ సేవ్ నేషన్ అనే పేరుతోటి అన్ని కాలేజెస్కి వెళ్ళాం. ఓకే, భారత్ అనే పేరే కనిపిస్తుంది. సేవా భారత్, వాయిస్ ఆఫ్ భారత్, ఎందుకలా భారత్ అనే భారత్ అనే పేరు ఎందుకు కలిసి వస్తుందంటే, భారతదేశంలోని మనకున్న కల్చర్ ఎలాంటి కల్చర్లో ఉన్నాం మనము, ఇప్పుడు ఎలా అవసరం అవుతుంది ఇది, మన భారత్లోనే ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఈ సంస్థల్ని పరిష్కరించుకోవాలి కదా, మనం ముందు తెలుసుకోవాలి, పరిష్కరించుకోవాలి. తెలిసినా పట్టించుకోవట్లేదు. పక్కన వాళ్ళకి ఏదైతే మనకేంటి, మన దాకా వస్తే చూద్దామని, మన దాకా వస్తే పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు నిజానికి. అలాగా సమాజం తయారైపోతుంది. అది తీసుకురావాలి. చాలామంది మా దగ్గర అడుగుతూ ఉంటారు. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మా దగ్గరకు వచ్చాయి కాబట్టి మేము ఇలా టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రతి సమస్య మా దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు మేము సైబర్ క్రైమ్ తీసుకున్నామంటే, యాంటీ రెడ్ ఐతో మేము వెళ్ళామంటే, సెన్సార్ బోర్డులో నేను వర్క్ చేస్తున్నప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ మన దగ్గర తీసుకొచ్చారు కాబట్టి ఆ రెడ్ ఐ పేరుతోటి మనం తీసుకెళ్ళి కోర్టులో వేయటం కానీ, పార్లమెంట్లో ఇవ్వటం కానీ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, సీఎం గారిని కలిసి ఇవ్వడానికి. ఎందుకని ఒక జీవో కానీ, ఒక పాలసీ కానీ తీసుకొచ్చి అమలు జరిగే విధంగా ప్రయత్నం చేయడానికి. ఈ అవగాహనతో పాటు అవి కూడా చేయాలి కదా. అవును. సో అట్లా ఇప్పుడు వాయిస్ ఆఫ్ భారత్ పేరుతో ఏం చేస్తున్నారు, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అసలు? బాగున్నాయండి. 2021లోనే మేము 22 కూడా వెళ్ళాము. అన్ని కాలేజెస్కి వెళ్ళాము. ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహకారంతో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మాతో పాటు అడ్వకేట్స్, తర్వాత లీగల్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా గైడ్ చేయడం జరుగుతుంది, అడ్వకేట్స్ కూడా. తర్వాత కౌన్సిలింగ్ డాక్టర్స్, ఫిజికాలజిస్ట్, సైకాలజిస్ట్ వీళ్ళు కూడా వచ్చేవారు మాతో పాటు. సెల్ఫ్ డిఫెన్స్, డ్రగ్స్ గురించి అన్ని రకాలు అన్నమాట. వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, వీటికి ఎలా దూరంగా ఉండాలి, ఇలా అనేక రకాల సమస్యల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు అయితే బయటకు వెళ్ళేటప్పుడు, షాపింగ్ మాల్, షోరూమ్స్, హాస్పిటల్స్, టూర్స్, మనం ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఎలా కేర్గా ఉండాలి. ఈ మధ్య ఇంట్లో ఉండే కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అవుతున్నాము, ఇంట్లో వాళ్ళ వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అంటే ఇక తండ్రి, అక్క, తమ్ముడు, చెల్లి, మామయ్య, బాబాయ్ అనేక రకంగా ఇవి కేసెస్ కూడా చూసామండి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి. మనకి సెంట్రల్ మహిళా కమిషన్ ఆవిడే ఫేస్ చేశానని కూడా పబ్లిక్గా చెప్పారు కదా ఖుష్బు గారు. ఇలాంటి వాటి మీద నేను కూడా ఫేస్ చేశాను. అది ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటాయి కామన్గా ఎక్కడో చోట, కానీ చెప్పుకోలేరు కదా అలాంటివన్నీ బయట.
ఒక ఆ ఏజ్ లో వాళ్ళు చెప్పుకోలేరు. ఒక సపోర్ట్ అనేది ఎవరైనా ఉన్నారు, నాకు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారు, లేకపోతే నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి అనే దాంతో సప్రెస్ చేసుకుంటున్న వాళ్ళు, కాంప్రమైజ్ అయ్యి అక్కడే గడుపుతున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట సఫర్ అవుతారండి. లేడీ అన్న తర్వాత ఏదో ఒక రంగంలోని ఎక్కడో ఒక చోట, ఇంట్లో కానీ, ఎడ్యుకేషన్ కానీ, జాబ్ పర్పస్గా వెళ్ళినప్పుడు కానీ, బయట మనం వెళ్తాం కదా ట్రావెల్లో కానీ, ఎక్కడో చోట ఫేస్ చేసి ఉంటాం. ఫేస్ చేయకుండా అయితే మాకు అసలు ఏ సమస్య ఎదురు కాలేదు అనేది అయితే వాస్తవం కాదు. అందరి జీవితాల్లో ఎక్కడో చోట అది ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి కదా. అయితేనే కదా మనం మన పిల్లల్ని చెప్పి చాలా కేర్ఫుల్గా ఉండాలని మనం భయం పడుతూ ఉంటాం. పిల్లలు బయటకు వెళ్తున్నారంటే ఏం జరుగుతుందా అని. ఎందుకు వస్తుంది, బయట ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడటంతో పాటు కొంత మనకి అవగాహన ఉంది కదా, అనుభవం ఎలా వస్తుంది. అవును, అది. సో వీళ్ళందరికీ అవేర్నెస్ అనేది ఎలా ఇస్తారు? వాళ్ళకి ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ అంటే న్యాయపరంగా ఏమున్నాయి, చట్టపరంగా ఏమున్నాయి, వాళ్ళకి సెక్యూరిటీ ఎలా వస్తుంది అనేది ఇవన్నీ వివరిస్తారా కౌన్సిలింగ్ రూపంలో? ఎలా ఇస్తామండి కౌన్సిలింగ్ అని. వాళ్ళల్లోని మనము క్లాసులు చెప్పేటప్పుడు అన్ని మేము పీపీటీ ప్రజెంటేషన్ అవన్నీ ఇస్తామండి. వీడియోస్ కూడా ప్రజెంటేషన్ ఇస్తాం, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది, డ్రగ్స్ మీద కానీ సెక్యూరిటీ మీద కానీ అన్ని ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ ఇస్తామండి. డెమో ఇచ్చేస్తాం మేము, వీడియో రూపంలో ప్రజెంటేషన్స్ ఇస్తాము. అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ కూడా లెగిసి బయటకు వచ్చి మనల్ని అడుగుతారు. చాలా మంది ఫ్యామిలీస్ కానీ, డాక్టర్స్ కానీ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఫ్యామిలీస్. వాళ్ళు కూడా మాకు పర్సనల్గా కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది గైడ్ చేస్తూ ఉంటాం మనం. సో వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ సర్వీసెస్ కావచ్చు, లేదు వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు? వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు ఆ టైంలో? అంటే వాళ్ళు మనకి కాల్ చేస్తారు కదండి, సబ్జెక్ట్ ఏంటి అనేది మనకు చెప్తారు. లేదంటే లెటర్ రూపంలోనో వాయిస్లోనో, మనమైతే లెటర్ ఇమ్మంటాం, ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా, రిటర్న్గా ఉంటుంది. అది వాయిస్లు ఇవన్నీ మనకి. అందుకని నేను ఏదైనా ఉంటే సమస్య ఒక లెటర్ రాసేసి నాకు వాట్సాప్ పెట్టమంటాను. అది చూసి వాళ్ళ పేరు, అడ్రస్ అన్నీ అందులో ఉండాలి వివరంగా. అది చదువుకున్న తర్వాత ఆ సమస్యను బట్టి మనం ఏం చేయాలి, వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే ఏదైనా లీగల్ గైడ్ లైన్స్ తీసుకోవాలా, దాన్ని కూర్చొని కౌన్సిలింగ్ చేస్తే సెట్ అవుతుందా, అసలు ఈ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకసారి అప్పుడు వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడం. ఆ సిచ్యువేషన్ బట్టి వెంటనే మనం సలహా చెప్పడం జరుగుతుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసుకెళ్తామండి. కౌన్సిలింగ్ కావాలంటే డాక్టర్స్ నెంబర్స్ ఇస్తాము, లేదు లీగల్గా అప్రోచ్ అవుతామంటే అడ్వకేట్స్ నెంబర్స్ ఇస్తాము, వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని ఇట్లా గైడ్ చేస్తాం మనం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. మీ దగ్గర నుంచి బోల్డ్ అని మంచి విషయాలు వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఎందులో మారాలి, దేన్ని మార్చుకోవాలి అనేది కూడా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ వరలక్ష్మి గారు. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.